ప్రభువునందు ప్రేమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరిగి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే. యెషయా గ్రంథం 46 అధ్యాయము 4వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. 3 నెలలు నీ భద్రతలో, నీ కాపుదలలో మమ్మల్ని ఉంచి ఈ 4వ నెలలో మొదటి దినమున నీ ఉదయకాలంలో నేను స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ నెలంతా నీ భద్రతలో, నీ కాపుదలలో నీ బిడ్డలను ఉంచండి. ఆరోగ్యాలతో నింపండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడు ఉంచండి. అందరికీ నెమ్మదిని, శాంతిని దయచేయండి. అత్యధిక దీవెనలతో నింపు. మరి ముఖ్యంగా సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. చెడు వ్యసనాలలో ఉన్న వారికి నైనా ఆ బంధకాలలో నుండి విడిపించి పునరుద్ధానుడు అయిన దేవ, నీ శక్తి బలంతో వారిని నింపి నీ భద్రతలో, నీ కాపుదలలో ఉంచి నాయనా నీ రక్షణ వారికి చూపించి నీ కృపలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. నా దేశాన్ని రక్షించండి. అంతేకాక నా తండ్రి, నాతోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి, అప్పుల సమస్యల్లో ఉన్నవారికి నైనా నెమ్మదిని, శాంతిని దయచేయండి. కృంగిన వారిని లేవనెత్తువాడవు నీవే గనుక దయతో నీ బిడ్డలను బలపరచమని, దీవెనలతో నింపమని, ఇదిగో ఈ నెలంతా నీ భద్రత, నీ కాపుదలలో ఉంచమని, వేళ్ళతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైండుగాక. ఆమేన్, ఆమేన్.